కార్యక్రమానికి వేదిక అలంకరించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ట్రాఫిక్ సిఏ చాంబజ సార్ గారికి, మరి అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పీఈటీ మాస్టర్ అంజీ గారికి, మరి వేదిక అలంకరించిన మరొక పీఈటీ మాస్టర్ నరసింహరాజు గారికి, అలాగే మన ఎంఈఓ గారికి, అధ్యాపకురాళ్లకు, మరియు మన శ్రీ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడా రంగాన్ని ఇతర రాష్ట్రాల్లో కంటే కూడా మన రాష్ట్రం ముందుండాలని చెప్పి అనేక సహాయ సహకారాలు శాప్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతున్నది. దానికి తోడు మన ప్రియతమ నాయకులు, మన రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మన రాయచోటి వాసైనందుకు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. ప్రతి విషయంలో కూడా ఆయన క్రీడా రంగంలో ఎంతో శ్రద్ధ కనపరుస్తూ, అలాగే మన పీఈటీ మాస్టర్స్కి ప్రతి ఒక్కటి కూడా సూచనలు ఇస్తూ, రాయచోటి నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో కానీ ఇక్కడున్న విద్యార్థులు క్రీడా రంగంలో ముందుకు రావాలని చెప్పి వారికి కూడా తగిన సూచనలు ఇస్తూ అనేక సహాయ సహకారాలు మన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మన ప్రతిభను కనబరిచేందుకు రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో 2 లక్షల మంది క్రీడాకారులు పాల్గొనే విధంగా ప్రణాళికలను రూపొందించడం జరిగింది. మరి చెస్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, బ్యాడ్మింటన్ అయితేనేమి, మరి అలాగే వివిధ క్రీడా రంగాల్లో మీరు ప్రతిభను కనబరిచి ముందుకు వెళ్లేందుకు ఇది ఒక గొప్ప అవకాశము. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా కానీ ముందుకెళ్ళగలుగుతాము. ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి టెలికాన్ఫరెన్స్లో ఆయన ఆరోగ్యం గురించే చెప్తారు. ఆరోగ్యం బాగుండాలి, ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఆరోగ్యంగా బాగుంటే సమాజ సేవ చేయగలుగుతారు, మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఆరోగ్యం బాగలేనప్పుడు ఏమీ చేయలేరు. ముందు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, వ్యాయామం చేయాలి. అలాగే మన సార్ చక్కగా చెప్పారు, చాంబజ సార్ గారు ఈ క్రీడా రంగం గురించి, అలాగే మన రెడ్డి గారు, అంజీ గారు, పీటీ మాస్టర్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు శుద్ధ కూర్చున్నట్టు చెప్పారు. మీరు వారి యొక్క సూచనలు పాటిస్తూ ముందుకెళ్తారని చెప్పి మరొకసారి మీకు అందరికీ చేతులతో నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుపుకుంటున్నాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు.